నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బరాయుడు దారుణ హత్య. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీ నాయకులు హత్య రాజకీయాలకు చరమగీతం పాడండి, లేకుంటే తాము తగ్గేది లేదని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు. సీతారామపురం గ్రామంలో జరిగిన పెద్ద సుబ్బరాయుడు హత్య ఘటనపై ఎస్పీకి వినతి అందజేసిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఆలూరు ఎమ్మెల్యే. రౌడీ మూకల ఆకృత్యాలు, దారికాచి నగదు కోసం దాడులు, విద్యార్థిని కొట్టి చెవిని కొరికిన ఘటన. జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు అలియాస్ పెద్దన్న అనే వృద్ధుణ్ణి టీడీపీ నాయకులు మూకుమ్మడిగా కర్రలతో రాళ్లతో శనివారం రాత్రి దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ దాడిలో పెద్ద సుబ్బారాయుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి పెద్ద సుబ్బారాయుడు మరియు అతని కుటుంబ సభ్యులు మద్దతు పలికారన్న కారణంతో స్థానిక టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి మరియు అతని అనుచరులు 30 మందికి పైగా కర్రలతో రాళ్లతో దాడి చేసి హతమార్చినట్లు ప్రత్యక్ష సాక్షులు, మృతుని భార్య, అతని కుమారుడు పేర్కొన్నారు. ఈ హత్య ఘటనలో అడ్డు వచ్చిన పెద్దన్న భార్యను కత్తులతో దాడి చేసి గాయపరచడం జరిగింది. బాధితురాలు నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నది. దాడిలో మృతి చెందిన పెద్ద సుబ్బారాయుడు మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీకి పోస్టుమార్టం కొరకు తరలించారు. హత్య ఘటన విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సీతారామపురం గ్రామంలో జరిగిన హత్య ఘటనను నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐలు పరిశీలించి హత్యకు గల కారణాలపై విచారణ చేశారు. ఘటనలో టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి, అతని అనుచరులు చేసిన దాడిలో మృతుని భార్యకు గాయాలు కావడం జరిగింది. మృతురాలికి వెంటనే నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ, డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులు మృతుని భార్యను, అతని కుటుంబ సభ్యులను విచారించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, శనివారం రాత్రి సీతారామపురం గ్రామంలో పసుపులేటి పెద్ద సుబ్బరాయుడును అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, అతని అనుచరులు హత్యగావించినట్లు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోలీసుల సమక్షంలో హత్య జరిగినట్లు తెలుస్తోందని విలేకరులు అడిగిన ప్రశ్నలకు డీఎస్పీ సమాధానం చెప్పలేదు. త్వరలో హత్య ఘటనలో పాల్గొన్న వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. సంబంధించినటువంటి పసుపులేటి సుబ్బరాయుడు అలియాస్ పెద్దన్న అనే అతన్ని లేట్ నైట్ శ్రీనివాసరెడ్డి వాళ్ళ మనుషులు కొంతమంది కలిసి కంప్లైంట్ చేసింది. దాన్ని కంప్లైంట్ తీసుకొని విచారిస్తున్నాం. తొందరగా అందరిని పట్టుకుంటాం. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో ఓటు వేయలేదు అన్న కారణం విచారణలో తెలుసు. సార్, పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారంట కదా సార్, ఇట్లా జరగబోతుంది. పోలీసులు వెళ్ళారు. థ్యాంక్ యూ సార్. పోలీసులు ఉండగానే జరిగిందంట కదా సార్, పోలీసులు ఉండగానే హత్య చేశారు. ఏం బా ఓట్లేసినందుకమ్మా ఏం లేదు. ఆడికి మా పిల్లలు పోయి ఉండని అని 15 రోజులు ఉన్నాయి ఓట్లు. మా ఓట్ల వల్ల మేమే తెచ్చిస్తాం దాన్ని, తిన్నాన్ని ఎవరికి ఇవ్వకుండా వేసుకోవడానికి కూడా అన్నాం. అంత చెప్పినామని. మీరు ఏ పార్టీ? నన్ను కొట్టినాక ఇంట్లో ఎవరు ఉన్నారు? నేను నా మొగుడే ఉండేది. నేను బయట పడుకునే మంచి ఇంట్లో పడుకోండి చెప్తానని ఈ మాట సినిమా తిరగలేదు కదా, మేము తనకే తిరగలేదు కదా అని వాడు ఉన్నాడు. తిన్నాక మా ఊరేళ్ళు
నన్ను ఉడికిచ్చినాను ఆయన ఈడొక్కటి ఆడెక్కేటి అంతా మా ఊళ్ళే వాళ్ళ పొలాలు లేవు ఏం లేవు మాకు వాళ్ళకి వెళ్ళానైనా ఓట్ల గురించే ఆడికి వాడి పిల్లల్ని మండికి ఉడికికుంటాం వాళ్ళే వేసుకోరా మీకు ఇచ్చామని అదే ఓట్లేసినందుకమ్మా ఏం లేదు ఆడికి ఒరే మా పిల్లలు పోయి ఉండని 15 రోజులు ఉన్నాయి ఓట్లు మా ఓట్లలో మేమే తెచ్చిస్తాం దాన్ని తిన్నాన్ని ఎవరికి ఇవ్వకుండా వేసుకోవడానికి కూడా అన్నాం. ఎంతమంది వచ్చారు? 30 మంది దాకా వచ్చినారు. బయటనే పనుకున్నాను ఆయన పనుకొచ్చే ఏడవడానికి శుభ్రాలు అంటే లేదు నేను ఆయన లేదంటారు అండి అని గాడు తీసుకొచ్చి ఈడకొచ్చినారు అంతా నేను నడుపుతానే చంపుతానని మా ఊళ్ళో నేను ఇద్దరు మొట్టలో పుల్లాటి ఆయన ఇంకొక ఆయన దొడ్డు ఉట్టించినాను ఆయన నా ముందనే కొట్టారు అంతా మా ఊళ్ళోనైనా కొత్తలు ఏంటంటే మా ఊళ్ళో ఆ ముసలిని చంపి ఏం చేస్తారు ముసలిని చంపితే ఎవరు మా చంపింది శ్రీనివాస్ రెడ్డి నా ముందు ఎక్కడ చంపుతారో ఏముంటుందో ఎప్పుడు చచ్చిపోతాడో ఏం జరిగిందా? ఓటేసినందుకు మా నేరం సార్ ఓటేసినందుకు వైఎస్ఆర్లకు ఓటేసినందుకు మాకు శిక్ష అంటే ఏం చేద్దాం 30 మంది వచ్చి రాజకీయం వాళ్ళు వచ్చి వాళ్ళతో రేడు సావలే సంపదే నన్ను ఎవరు డిపార్ట్మెంట్లో ఉన్నాను నన్ను ఎవరు చెప్పలేదు నేను గుండను నాకు విరోధం చేస్తారా మీరు అని రాజుతో బండతో 3 వారు 4 సావలే అని కొట్టాను సార్ మొత్తం 30 మంది సార్. ఎవరున్నారు? రెడ్డి లక్ష్మిరెడ్డి పుల్లాడ్డి లోటశేఖరు దుబ్బసీను ఇంకా రామకృష్ణారెడ్డి ఏదో పొలం విషయం అని అంటారు. పొలం విషయం కాదు సార్ ఓటు రాజకీయం వల్ల ఇది సార్ దాంట్లో అందరిలా కలిసి సార్ నేనైతే దూరం చూశాను 30 మంది మా నాయన సంఖ్య ఎప్పుడు చూశాను కానీ వీడియో తీయలేకపోయింది వచ్చే నిన్ను కానీ నమ్ముతారని మా పొలాలు ఏంటంట సార్ మా పొలాలు ఏమి ఎట్టబడతారో చూస్తామని ఇవన్నీ చూసింది సార్ నేనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని హత్య రాజకీయాలకు టీడీపీ నాయకులు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని లేని పక్షంలో తాము కూడా తిరగబడతామని తగ్గేది లేదని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి తేల్చి చెప్పారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీకి చెందిన నేత పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు అలియాస్ పెద్దన్న అనే వృద్ధుణ్ణి టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి మరియు అతని అనుచరులు 30 మంది పాల్గొని కర్రలతో రాళ్లతో అతి దారుణంగా గ్రామంలో హత్యగావించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి మృతదేహాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు తాము ఎల్లవేళలా వెన్నంటి ఉంటామని, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం కల్పించారు. ఇకనైనా రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలకాలని, గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మహానంది మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బరాయుడును గ్రామంలోని టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి, భాస్కర్ రెడ్డి, అతని అనుచరులు అత్యంత దారుణంగా హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇటువంటి హత్య రాజకీయాలకు స్వస్తి పలకకుంటే తాము తిరగబడాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో దాడులు, హత్య ఘటనలు జరగవని చెప్పడం జరిగిందని, అసత్యపు ప్రకటనలు మాత్రమేనని తెలుస్తున్నదన్నారు. ఈ ఘటనలకు కారకులు స్థానిక ఎమ్మెల్యేనా లేక సీఎం చంద్రబాబు లేదా నారా లోకేష్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద సుబ్బారెడ్డి హత్యలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డిపై 59 కేసులు ఉన్నాయని, భూ కబ్జాలు, స్థలాలను కబ్జా చేసి ఫ్యాక్టరీలు కట్టడం, గోడౌన్లు కట్టడం, ఫ్లాట్లు వేయడం వంటి అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ హత్య రాజకీయాలతో గ్రామాల్లో ప్రజలకు మనశ్శాంతి లేకుండా భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తమ నాయకులను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తమదని, ధైర్యంగా ఉండాలని, ఎల్లవేళలా వెన్నంటి ఉంటామని భరోసా కల్పించారు. గ్రామంలో జయనారపురెడ్డి అనే వైఎస్ఆర్సీపీ నాయకుని హత్య చేసేందుకు శ్రీనివాసరెడ్డి మరియు అతని అనుచరులు ప్రయత్నించారని, పెద్ద సుబ్బారెడ్డిని హత్య చేశారని, మరో హత్య జరగకుండా కాపాడాలని, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ఆదుకుంటామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారన్నారు. సీతారామపురం గ్రామంలో జరిగిన హత్య ఘటన పోలీసుల సమక్షంలో, పోలీసుల సాక్షిగా జరగడం అత్యంత దారుణంగా ఉందన్నారు. పోలీసును ఈ ఘటనలో పుట్టినట్లు తెలిసిందన్నారు. ఇటువంటి హత్య రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకాలని కోరారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ సీతారామపురం గ్రామంలో జరిగిన దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ నాయకులకు ఒకటే చెబుతున్నారని, ఈ రోజు పరిస్థితులు రేపు ఉండవని, రాజకీయాలు శాశ్వతం కావని, అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసేందుకు పని చేయాలని, హత్య రాజకీయాలు తగవన్నారు. తమ కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజలకు సేవలను అందిస్తున్నామన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలే కానీ హత్య రాజకీయాలు ప్రోత్సహించరాదన్నారు. ఈరోజు మానేని మండలం సీతారాంపురం వెంకట సుబ్బయ్య అలియాస్ పెద్దన్న అద్దరు కావడం చాలా దురదృష్టకరం. కేవలం వైఎస్ఆర్సీపీకి ఏజెంట్ కూర్చున్నారనే ఉద్దేశంతోనే, ఓట్లేసిన ఉద్దేశంతో ఈ విధంగా దారుణం చేయడం మాత్రం చాలా అన్యాయం. తెలుగుదేశం నాయకులకు వాళ్ళు ఒకటే తెలుసుకోవాల్సి వస్తుంది, ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదనేది మాత్రం తెలుసుకోవాల్సి వస్తుంది. రాజులు అయినాయి, రాజ్యాలు అయినాయి, ఏమి అధికారం శాశ్వతం కాదు. ప్రజలకు మంచి చేయడానికి చూడండి తప్ప మేమేదో దౌర్జన్యాలు చేసి మనుషులను చంపి మేమేదో రాజకీయం చేస్తామంటే మాత్రం అది సాందోళన జరగదు. మొత్తం మేము కూడా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా 2004లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ జీవితం వద్దనే ఉద్దేశంతోనే ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనతో ఎమ్మెల్యేగా ఫ్రీగా వచ్చి మాట్లాడే పరిస్థితి కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఫ్యాక్షన్ జీవితానికి స్వస్తి చెప్పి ప్రజలలో అంతా కూడా మన ఫ్యాక్షన్ ఏ గ్రామంలో కూడా ఇట్లా కష్టాలు ఏం లేకుండా జరిగింది. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా తప్పు చేసి మేము పోలీసులు చెప్పి సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్తాను. ఎక్కడ కూడా మాకు పాలనలో కొన్ని విషయాలు జరిగాయి. ఇప్పుడు ప్రెషర్ వాయి కానీ ఇవన్నీ జరిగిందంటే పోలీసులు తీసుకొని ముద్దాయిని అన్నారు, వాళ్ళు కొట్టడం ఇవన్నీ చేసినా కూడా ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు. ఖచ్చితంగా భయం అనేది ఉండాలి, ఇటువంటి మర్డర్స్ని ప్రోత్సహించకూడదని. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక 2 ఏళ్లలో మామూలుగా అయితే ఓడిపోయిన వాడు దాడి చేస్తాడంటే నాకెందుకు ఓటు లేదు, నమ్మించి నన్ను ఎందుకు మోసం చేశాను, కానీ గెలిచిన వాళ్ళు మాత్రం దాడి చేయడం అనేది మాత్రం మొట్టమొదటిసారి జరుగుతుంది. దాన్ని మాత్రం మన అందరూ కూడా ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు తెలుగుదేశం నాయకులందరినీ కూడా చెప్తున్నాం, పొరపాటున కూడా మీరు ఇటువంటి ప్రోత్సహిస్తే మీకు కూడా 30 ఒకసారి మనం ఏదైతే ఒకటి స్టార్ట్ చేస్తామో అదే మనకు రివర్స్ అయితే మాత్రం ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న రాత్రి సీతారాంపురంలో జరిగిన సంఘటన ఎంత బాధాకరం. దారుణంగా సుబ్బరాయుడు అనే వ్యక్తిని దారుణంగా శ్రీనివాసరెడ్డి కొంతమంది కలిసి దీన్ని రాత్రి 12:30 సమయంలో హత్య చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరిగితే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తిరగబడాల్సిన రోజుల దగ్గరలో ఉంది. తిరగబడతాం కూడా అవసరమైతే, భయపడం. మేము అంత దూరం రాకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా మేము ఎక్కడైనా ఇలాంటి జరగని ఎవరైనా జరిగితే చర్యలు తీసుకుంటాం, మా నాయకులను ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి
బయటికేమో ఒక మాట చెప్తూ లోపల జరుగుతున్న దుర్మార్గులు కారకులు ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారా, లేకపోతే లోకేష్ గారా, లేకపోతే సీఎం గారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ యొక్క దుర్మార్గం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ గ్రామంలో దాదాపు తెలిసి కొన్ని హత్యలు, తెలియక ఎన్నో హత్యలు, తెలియని హత్యలు ఎన్నో రకాలుగా బయటపడిన హత్యలు ఎన్నో ఉన్నాయి. ఇది దుర్మార్గానికి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామంలో ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రిగా, ఎందుకంటే అన్ని రకాలుగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఇతని గురించి 59 కేసులు ఉన్నాయి. ఇతని గురించి బాగా ఎంక్వైరీ చేయించండి. ఇతను ఎన్నో భూ కబ్జాలు చేశాడు. ఫ్యాక్టరీ ఈరోజు ఫ్యాక్టరీ కట్టినటువంటి ప్రాంతం కూడా అంతా కూడా ఆక్యుపై చేశాడు ప్రజలది. ఆ స్థలాన్ని అదే గోడౌన్లు కట్టినటువంటి స్థలం కూడా ఈ గ్రామస్తులది బెదిరించి లాక్కోవడం జరిగింది. గతంలో ప్లాట్లు వేసి ప్లాట్లను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో 2001-2002 మధ్యలో రామలింగారెడ్డి డబల్ మర్డర్ జరిగింది. ఇతను హత్యా రాజకీయాలతోనే బెదిరించుకొని ఈ యొక్క భయపడించుకొని ఈ గ్రామంలో ఓట్లు వేయకుండా, మనశ్శాంతి లేకుండా ప్రజలను పెట్టడం వల్ల మొన్న ఎలక్షన్లలో తిరగబడి జగన్మోహన్ రెడ్డి గారి నాకు ఓట్లేయడం వల్ల దాదాపు 1400 మెజార్టీ వన్ సైడ్ గా వచ్చే ఓట్లు మొన్న 141 ఓట్లు మాత్రమే అందరూ తిరగబడి వేయడం వల్ల ఈరోజు సహించలేని పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డి దాని అనుచరులు కూడా భాస్కర్ రెడ్డి అని ఆయన తిరుగుతూ ఉంటాడు. భాస్కర్ రెడ్డి కూడా దీనికి అంత కారకుడు. ఈ రకంగా ఎంతో మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరి గ్రామ సంబంధించిన బంధువులు, అంతమంది నాయకులు కూడా హత్యలో పాల్గొని దుర్మార్గంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని వాళ్ళ దాయాది ఆయన పుట్టారెడ్డి పెద్దిరెడ్డి ఆయన ఇంటి పేరు కూడా అతనికి దాయాది కూడా వాళ్ళని ఎక్కడో పొలం లాక్కొని మన ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓట్లు వేయించాడనే ఉద్దేశం అతని పైన ఈరోజు జయనార్పిరెడ్డి అనే వ్యక్తి దాదాపు 35-40 సంవత్సరాల నుంచి జీవనం చేయిస్తున్నటువంటి తన స్థలాన్ని లాక్కోవాలని, అతనికి బెదిరించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా అతను బెదరక ఈ గ్రామంలో నిలబడ్డాడనే ఉద్దేశంలో అతన్ని హతమార్చాలని రాత్రి వస్తే అతను ఆ రోజు అప్పుడుగానే పక్కకు ఉండడం వల్ల ఆ రోజు నిన్న రాత్రి చంపలేక సుబ్బరాయుడు అనే వ్యక్తిని ఇంటికి వెళ్లి దారుణంగా భార్యను నరికి అదేవిధంగా బయటికి లాక్కొచ్చి నడి బజార్లో హత్య చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యమా కాదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేనని అడుగుతా ఉన్నాం మేము. రెడ్ బుక్ ఈ గ్రామంలో అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నార్పెడ్డి గాని పెద్దిరెడ్డి గాని ఇంకో కొంతమంది పైన మళ్లీ హత్య చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి గన్మెన్లను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా మాజీ ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. అన్ని రకాలుగా మేము ఈ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను కాపాడుకుంటామని తెలియజేయమని కూడా చెప్పడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం జరిగినా, ఏ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కార్యకర్తగా అన్యాయం జరిగినా, ఎక్కడైనా జరిగిన ఢిల్లీలో మన ధర్నా చేశాం. ఇలాంటి సంఘటనలు మమ్మల్ని కూడా మీరందరూ కలిసి 2 జిల్లాల్లో నాయకులందరూ కలిసి మీరు ఇలాంటి సంఘటనలను ధైర్యంగా ఎదుర్కోండి, మీరందరూ ముందుగా వెళ్ళండి. సుబ్బరాయుడు కొడుకు మన ఏజెంట్ కూర్చున్నాడు ఎలక్షన్లలో. గతంలో ఈ ఊర్లో ఎవరు అతనికి అడ్డదుపు లేదు. 20 సంవత్సరాల నుంచి ఒకటే విధంగా వన్ సైడ్ ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాడు. భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని ఓట్లు వేయనిచ్చేయలేదు, ఓట్లు రిగ్గింగ్ చేసుకుని చేసేవాడు గతంలో. అటువంటిది ఈరోజు ఎదిరించడం వల్ల ఈ యొక్క బలిజే సుబ్బరాయుడు అనే వ్యక్తిని ఈరోజు దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆయన పేదవాడు, చాలా పేదవాడు, అతనికి రాజకీయాలకు సంబంధమే లేదు. అతను జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి మమకారము, ప్రేమతో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయించాలనే ఉద్దేశంతో ఆ రోజు తన కొడుకులు తను మద్దతు తెలిపినందుకు ఈరోజు హత్య చేయడం జరిగింది దారుణంగా. ఆ విధంగా గ్రామాన్ని ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేసి గ్రామాన్ని అందరినీ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ గ్రామం వదిలిపెట్టి పోవాలని బెదిరించడం జరుగుతా ఉన్నాయి. ఎవరు బెదరాల్సిన రాత్రి ఏం జరిగింది? మీకున్న సమాచారం? మాకున్న సమాచారం పోలీసులు వచ్చారు. అదే సమయంలో పోలీసులు ఉన్నారు. పోలీసులు ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎస్ఐ 4 అంటే పక్క దొబ్బేసి వాళ్ళని ఎస్ఐని 4 కానిస్టేబుల్ బయటికి తోసేసి మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి అంటూ పెడతాం, ఏనా కొడుకులు అడ్డం వస్తారో మిమ్మల్ని ఎవరు కాపాడుతారని చెప్పి కానిస్టేబుల్ కొట్టడం కూడా జరిగింది. అదేంటంటే డిపార్ట్మెంట్ పరువు అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి
పోలీసులు ఉండి కూడా ఈ హత్యలు జరుగుతా ఉన్నాయంటే దీని వెనక ఎవరున్నారని మా ప్రశ్న. ఒకటే ప్రశ్న. ఈరోజు రకరకాలుగా మా మీదనే వాళ్ళే సరిపోక భూతగాథాలు ఉన్నాయి. గతంలో ఏవో సరిపోక వీళ్ళే చంపుకున్నారు. ఈ రకంగా డ్రామాలేస్తూ ఎన్నో రకాలుగా మా మీదనే నిందలు వేయాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మేమే ఏదన్నా చేసిన వాళ్ళం అయితే ఇంత ఊర్లో రానియరు మమ్మల్ని ఎవరు. ఈ హత్యలు ఇలాంటివి మాకు ఏమాత్రం సంబంధం ఉన్నా మేము ఈ ఊర్లో భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలు ఒకటి చెప్తా ఉన్నాం, మేము ఎన్నంటి ఉంటాం. ఎవరు ఏ సందర్భంలో ఏమి జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి వాతావరణాన్ని రూపుమాపాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004 నుంచి ఇటువంటి రాజ్యాంగాలు రెడ్ బుక్ రాజ్యాంగాలు ఎప్పుడు లేవు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి, పల్లెలు బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్నాడు. ఆ ప్రకారమే ఈ రోజు వరకు కూడా 2024 వరకు కూడా జరిగింది. 24 తర్వాత ఎప్పుడు జరగలేదు ఇటువంటి దుర్ఘటనలు. గతంలో జరగలేదు, మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో ఎవరైనా ఓడిపోయే వాళ్ళు ప్రతీకార చర్యలు తీసుకుంటారు. ఎక్కడ మమ్మల్ని ఓడగొట్టారు మేమని చెప్పి మేము తీసుకోవాల్సింది అని మా మీదనే గెలిచిన తర్వాత ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే ఎవరి ప్రమేయం ఉంది దీనిక అనేది తేల్చాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు పోలీసులు ముఖ్యంగా ఇటువంటి దాడులు జరగకుండా, ఇటువంటి హత్యలు జరగకుండా పోలీసులు కాపాడాలి. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తా ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో, ఈ యొక్క నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే అందరూ ఇన్ఛార్జీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఆలూరు ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని కూడా ఇక్కడికి పంపడం జరిగింది. మరి తప్పకుండా ఈ యొక్క హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటారు. మరి రాబోయే కాలంలో ఇంకా ఎటువంటి సంఘటనలు పునరావృతమైతే అవసరమైతే ఎస్పీ ముందు ఖచ్చితంగా ధర్నా చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఆఖరకు ఎస్పీ గారికి కూడా 1 గంట సమయంలో ఎస్పీ గారికి కూడా ఈ విధంగా దాడులు చేస్తా ఉన్నారు ఈ యొక్క సీతారాపురం గ్రామంలో అంటే కూడా ఎస్పీ గారు కూడా మరి ఫోన్ చేసి కింది అధికారులను, ఎస్ఐ గారిని, ఇక్కడ ఉండే పోలీస్ సిబ్బందిని కూడా అలర్ట్ చేసినప్పటికీ కూడా ఈ హత్యను ఆపలేకపోయినారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క సుబ్బరాయుడును హత్య చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీరు పోలీసులు దీని మీద కఠిన చర్యలు తీసుకుని ముద్దాయిలను అరెస్ట్ చేసి మరి వారిని జైలుకు పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఇక ముందు ఇంకా ఇక్కడ మారపురెడ్డి కానీ మిగతా కొంతమందిని కూడా ఇంకా చంపాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి కూడా చాలా మంది నాయకులు పెద్దిరెడ్డిని, నార్పెడ్డిని, జమాల్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా హత్య చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి వారికి కూడా రక్షణ కల్పించి మున్ముందు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతాము.
నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామంలో జరిగినటువంటి దారుణమైన హత్య నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచించుకునే విధంగా చేసినటువంటి సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 2004 నుంచి మా నాన్నగారు ఆ రోజు ఈ మహానంది మండలాన్ని కూడా ఎమ్మెల్యే, తర్వాత చిన్నాన్న దాదాపు 13 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఎమ్మెల్సీగా పనిచేసినారు. కానీ 2004 నుంచి దాదాపు 20 సంవత్సరాలలో కూడా ఏనాడు ఒక రాజకీయ హత్య అనేది ఈ ప్రాంతంలో జరగలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దివంగత నేత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ హత్యా సంస్కృతికి చర్మగీతం పాడాలి, ఫ్యాక్షన్ సంస్కృతిని మనం చెరిపివేయాలి, మన పిల్లలు బాగుపడాలి, మన రైతన్నలు బాగుండాలి అని చెప్పేసి ఒక మంచి సంస్కృతిని రాయలసీమలో నాటితే ఈరోజు తిరిగి 20 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఫ్యాక్షన్ని ప్రోత్సహించడం అనేది నిజంగా ఎంత దుర్మార్గం. ఈరోజు డెవలప్మెంట్ అంటున్నారు, మరి హత్యలు చేయడమే డెవలప్మెంట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆ రోజు గెలిచిన వెంటనే ఆయన ఒకటే చెప్పాడు, ఎక్కడా కూడా తప్పుడు కేసులు పెట్టొద్దండి, ఎక్కడా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దండి. నిజంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు మన పార్టీ వాళ్ళు చేసినా సరే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పడమే కాకుండా కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం చూసాం. కానీ ఈరోజు దుర్మార్గంగా తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులను పక్కనుంటే కూడా పోలీసులను కూడా మట్టు పెడతామని చెప్పేసి మాట్లాడటమే కాకుండా ఇక్కడున్న ప్రజలందరూ కూడా చూసినది చెప్పులతోటి పోలీసుల్ని కొడితే మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ శాఖ ఉందంటే నిజంగా పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో ఈ ప్రభుత్వంలో ఒకసారి ఆలోచించమని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఈరోజు ఆడవాళ్ళని సైతం, ఎందుకంటే రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు ఏనాడు కూడా ఆడవాళ్ళ జోలికి పోరు అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళని చుట్లు పట్టుకొని వచ్చి బయటికి ఈడ్చి కొడుతున్నారు అంటే అసలు ఎక్కడికి పోతున్నాం మనం, ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాం మనం అనేది కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు మాట్లాడితే ఈరోజు కాపు సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ని చూసి ఈరోజు మావాడు ఉన్నాడు అని చెప్పేసి ఓట్లేస్తారు. మరి ఈరోజు ఒక బలిజ సోదరుడిని మట్టుబెట్టినారు తెలుగుదేశం నాయకులు. మరి ఈరోజు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే వైసీపీకి ఎవరైనా సరే మద్దతు ప్రకటిస్తే వాళ్ళు కాపులు కాకుండా పోతారా, వాళ్ళు బలిజోలు కాకుండా పోతారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదే కాకుండా శ్రీశైలంలో లోకేష్ చౌదరి అని చెప్పేసి ఆ అబ్బాయి వైఎస్ఆర్ ప్రభుత్వానికి మద్దతు పలికినాడని చెప్పేసి ఆ అబ్బాయిని రోడ్ల మీద పడేసి కొట్టినారు. అదే కాకుండా ఆత్మకూరులో ఒక వైశ్య సోదరుడిని కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినాడని చెప్పేసి పట్టుడు కర్రలతోటి రోడ్డు మీద పువ్వాడ భాస్కర్ అని చెప్పేసి రోడ్డు మీద ప్రజలు చూస్తుండగా ఆయన మీద దాడి చేసినటువంటి సంఘటన ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఇవే కాకుండా వాళ్ళ ఊర్లో ఎమ్మెల్యే గారి ఊర్లో గుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఊర్లో వారికి ఆపోజిట్ గా ఏజెంట్లుగా కూర్చున్నారని చెప్పేసి వాళ్ళ పొలాలు ఎవరు కూడా కౌలుకు తీసుకోకూడదు, వాళ్ళ పొలాల్లో ఎవరు కూడా పనులు చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్పినారంటే పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదే కాకుండా నంద్యాల నియోజకవర్గంలో ఒక మైనారిటీ శాఖ మంత్రులుగా ఈరోజు ఫరూక్ గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక మైనార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఉంటే వారి మీద ఈరోజు ఆడవాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ప్రభుత్వంలో చూస్తున్నాం. అదే కాకుండా ప్రభుత్వ స్థలాలు ఈరోజు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ప్రభుత్వ స్థలాల్ని కాపాడాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము చేసినటువంటి ప్రయత్నాలను చూసి ఈరోజు ఆ ప్రభుత్వ స్థలాలను కూడా సొంత ఆస్తుల మాదిరిగా ఆ కాంపౌండ్ వాళ్ళు పగలగొడితే కనీసం అడగలేనటువంటి దీన స్థితిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాం. ప్రజలు ఆలోచించాలి, ఎవరికి ఓటేసాం, మనం ఓటేసింది దీనికోసమా, మనకి ఏం చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, దీనికోసమా మనం ఓట్లు వేసింది అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గంగా ప్రజల్ని భయపెట్టాలనుకోవడం నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వడమే వీళ్ళు చేసినటువంటి తప్ప. మరి ఈ రకంగా చంపుకుంటూ పోవాలంటే ఈ రాష్ట్రంలో 40% మంది ప్రజల్ని మీరు మట్టు పెట్టాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరి మట్టు పెట్టాలని సిద్ధంగా ఉన్నారా? మట్టు పెట్టాలని చెప్పేసి ఆలోచనలు మీరు చేస్తూ ఉన్నారా? మరి నిజంగా ఒక్కసారి కానీ
మేము ఇక్కడ ఓపికతోటి ఎంతో రోజులుగా ఆలోచిస్తున్నాం. మరి మా వాళ్ళు సహనం నశిస్తే పరిస్థితి ఏ రకంగా తయారవుతుందో పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఊర్లలో గ్రామాలలో ఒక్కసారి ఈ కక్ష రాజకీయాలు ప్రవేశిస్తే తిరిగి మళ్ళీ మన చేతుల్లోకి ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలంటే ఎంత కష్టమో మీకు తెలియదా అని చెప్పేసి నేను పోలీసు వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాను, తెలుగుదేశం నాయకుల్ని కూడా ప్రశ్నిస్తున్నాను. ఎన్నో దశాబ్దాలుగా ఫ్యాక్షన్ ని దూరం చేయడానికి ఎన్నో దశాబ్దాల కాలం పట్టింది. తిరిగి మీరు ఫ్యాక్షన్ ని ప్రోత్సహిస్తున్నారు, ఊర్లలో హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు. అంటే మళ్ళీ తిరిగి ఆటవిక రాజ్యానికి మనం పోదామా? మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్తానని చెప్పేసి ఈరోజు అధోగతి పాలు చేయడం న్యాయమా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఆలోచించుకోవాలి. తెలుగుదేశం నాయకులు కూడా బయటికి ఒక మాట, లోపల ఒక మాట మాట్లాడుతున్నారు. భూమి ఎప్పుడు గుండ్రంగానే ఉంటది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎల్లప్పుడూ ఇలాగే ఉండదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల క్రితం మేము అధికారంలో ఉన్నాం, ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాలలో మేము అభివృద్ధిలో ఏమేం చేశామనేది మేము చెప్పుకోగలుగుతున్నాం, ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ. కానీ మీరేం చెప్పుకుంటారు? ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటారు. రావణ కాష్టంగా చేసే పరిస్థితిలో ఈరోజు మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు కూడా ఓపిక అనేది ఉంటుంది, హద్దు అనేది ఉంటుంది. ఒక్కసారి ఆ హద్దు కానీ ఆ ఓపిక కానీ హద్దులు దాటితే మాత్రం తప్పకుండా పర్యవసనాలు ఉంటాయి. ఎవరు కూడా చూస్తూ కూర్చోలేరు, ఎల్లకాలం కూడా ఓపికగా కూర్చొని చేతులు ముడుచుకొని ఉండలేరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ గ్రామంలో కూడా ఇంకా కొంతమందిని మట్టు పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. రేపు పొద్దున ఏదైనా సరే వారికి ఏ చిన్న సంఘటన జరిగినా, ఏ ప్రమాదం జరిగినా సరే పోలీసు వారు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా దానికి ముఖ్య బాధ్యతలు సీఎం గారు కూడా వహించాల్సి వస్తుంది, నారా లోకేష్ గారు కూడా వహించాల్సి వస్తుంది, ఇక్కడ ఎమ్మెల్యే కూడా వహించాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి మీరు కూడా 5 సంవత్సరాలు ఈ రోజు కాదు, గతంలో కూడా గెలిచినారు, గతంలో ఓడిపోయినారు. ఇదేం కొత్త కాదు. రాజకీయాల్లో ఓటములు గెలుపులు అనేవి సహజం. మరి ఇప్పటికైనా ఇటువంటి విష సంస్కృతికి చర్మగీతం పాడండి. దయచేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు మాత్రం మానుకోండి. ఎందుకంటే హద్దు జరిగిపోయిన తర్వాత ఎవరూ కూడా తిరిగి తీసుకురాలేమనే విషయాన్ని మాత్రం మర్చిపోద్దని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఆషాఢ మాసం అమావాస్యను పురస్కరించుకొని ఆదివారం నంద్యాల పట్టణం బైటిపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉదయం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక అలంకరణ, పూజలను భక్తాదులు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తజనానికి అన్నప్రసాద వితరణ, సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు. చౌడేశ్వరి మాత నమో నమః. నంద్యాల పట్టణంలో బైటిపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈరోజు ఆషాఢ మాసం అమావాస్య రోజున జరుగును. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అమ్మవారి ఆశీస్సులు, అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఉదయం అభిషేకం, కుంకుమార్చన, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం గ్రామోత్సవం జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామానికి చెందిన పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు అనే వ్యక్తిని శనివారం రాత్రి దారుణంగా హత్యగావించిన సంఘటనపై నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాను, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. హత్య ఘటనలో పాల్గొన్న ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు
తీసుకుంటామని న్యాయం చేస్తామని ఎస్పీ పేర్కొన్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ పెద్ద సుబ్బారాయుడిని హత్య గావించిన ఘటనపై ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశామన్నారు. హత్యాకారకులను వదిలిపెట్టమని, చట్టపరంగా తగిన న్యాయం జరుగుతుందని తెలిపారని చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ఎస్పీ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో తాము చేపట్టనున్న భవిష్యత్ ప్రణాళికపై చర్చించడం జరిగిందని, తమ నాయకులను కార్యకర్తలను కాపాడుకునేందుకు తాము ఉన్నామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కారాదని కోరారు. సీతారాంపురం ఇన్సిడెంట్ కోసం చక్రపాణి అన్న, మా తమ్ముడు సోదరు రామిరెడ్డి గారు, ఈశా గారు, ఎస్పీ మోహన్ రెడ్డి గారు, విరూపాక్ష గారు, మేమందరం కూడా ఈరోజు ఎస్పీ గారితో వచ్చి జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఖచ్చితంగా దోషులు ఎవరిని కూడా వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా తప్పు చేసిన ఎవరిని కూడా క్షమించమని చెప్పడం జరిగింది. ఆయన నిన్న రాత్రి కూడా ఇమ్మీడియట్గా స్పందించిందని కూడా ఎస్పీ గారికి మేమందరం కూడా కృతజ్ఞత చెప్పడం జరిగింది. ఇంత ఆయన ఎస్పీ గారు నిన్న 12 గంటలకు కూడా రెస్పాండ్ అయ్యి ఆ ఊర్లో ఇన్సిడెంట్ జరగకుండా ఒక నార్పరెడ్డిని కానీ వాళ్ళను కొద్దిగా సేవ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి జరిగిందనే ఇన్సిడెంట్ మీద ఎస్పీ మీద పూర్తి నమ్మకంతో మేము కూడా మా నాయకుడిని ఎందుకు అవసరం లేదనే ఉద్దేశంతోనే కూడా మేము వద్దని చెప్పడం జరిగింది. ఇంకా మనం పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఈ దోషుల మీద ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకోవాలని కోరడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా ఎవరు తప్పు చేసినా కూడా క్షమించొద్దని మేము ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు ఉంది. ఎస్పీ గారిని మా జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి గారు, మా అబ్బాయి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, ఎస్పీ మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే విరూపాక్ష గారు, ఎస్పీ ఇసాక్ గారు, ఎమ్మెల్సీ ఇసాక్ గారు అందరం కలిసి ఎస్పీ గారిని ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి వివరించడం జరిగింది. దానికి ఎస్పీ గారు కూడా స్పందించి ఎక్కడే కానీ ఇబ్బందులు లేకుండా న్యాయం చేస్తాం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఎస్పీ మాట మేరకు మేము కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఇక్కడికి ఉన్నా మేమే ఎస్పీ గారి మాట పైన మనం రావాలని ఉన్నానుడుగా వద్దని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే నేను న్యాయం చేస్తాను, తప్పకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాను, అందరినీ కేసుల్లో ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా కేసుల్లో పెడతానని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏం జరిగినా రేపటి నుంచి మేము కార్యాచరణ మాట్లాడుకున్నాం. 2 జిల్లాలు, ఉభయ జిల్లాల నుంచి మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఇట్లాంటి దాడులు జరిగినా, లేకపోతే కేసులు, అక్రమ కేసులు బనాయించినా ఎక్కడే కానీ మేము ధర్నాల రూపంలో కానీ మా నిరసనలు తెలియజేస్తాం. లేకపోతే తప్పకుండా ఇలాంటివి ఇంకా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే మూకుమ్మడిగా అక్కడ మేము ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడనే ధర్నాలు చేయడం, లేకపోతే ప్రభుత్వం పైన ఈరోజు చేస్తున్నటువంటి దహనకాండను ప్రజలకు తెలియజెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. నంద్యాలకు చెందిన మధు, సాయి లోకేశ్వర్ రెడ్డి మరికొంతమంది విద్యార్థులను వెంకటేశ్వరపురం గ్రామం సమీపంలో శంకర్, దేవేంద్ర, విజయ్ ఇతర రౌడీ మూకలు దారి కాచి డబ్బులు ఇవ్వాలని బెదిరించి ఇష్టం వచ్చినట్లుగా విచక్షణ రహితంగా ఒంటిపై బట్టలు ఊడదీచి బీర్ బాటిళ్లతో చంపేందుకు ప్రయత్నించిన ఘటనలో లోకేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి యొక్క చెవిని కొరకడం జరిగింది. రౌడీ మూకల దాడిలో గాయపడిన లోకేశ్వర్ రెడ్డిని వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కు చేర్చి చెవిని వైద్యులు అతికించే ప్రయత్నం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి నంద్యాల శివారులో ఉన్న ఎస్డిఆర్ స్కూల్లో విందు ముగించుకొని బైక్పై వస్తున్న మధు అనే విద్యార్థిని మరికొందరు విద్యార్థులను వెంకటేశ్వరపురం గ్రామం సమీపంలో రౌడీ ముక్కలు అడ్డుకొని విద్యార్థులను భయపెట్టి కొట్టి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగిందని బాధితులు తెలిపారు. మధు తన మిత్రుడైన సాయి లోకేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు తీసుకురావాలని కోరగా లోకేశ్వర్ రెడ్డి డబ్బులు తీసుకుని వెళ్లి రౌడీ మూకలకు ఇచ్చి మధును తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా ఆ రౌడీ మూకలు అందరూ కలిసి విచక్షణ రహితంగా బట్టలు చింపి దారుణంగా కొట్టడం జరిగిందని, బీర్ బాటిళ్లతో
ముక్కలతో దాడి చేసి పొడిచేందుకు ప్రయత్నించగా తప్పించుకున్నానని తెలిపారు. లోకేశ్వరరెడ్డి తల్లి తన కుమారుడిని తీసుకువెళ్లేందుకు ఘటనా స్థలానికి వెళ్లగా ఆమెపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించి దుర్భాషలాడారని, చంపుతామని బెదిరించారని వాపోయాడు. ఈ ఘటనలో రౌడీ ముక్కల్లో ఒకడైన శంకర్ తమ్ముడు తన చెవిని కొరికాడని తెలిపాడు. తనపై రౌడీ ముక్కలు దాడి చేసిన విషయాన్ని పోలీసులకు తెలియజేయగా వారి సహాయంతో తప్పించుకున్నానని తెలిపారు. ఘటనా సన్నివేశాలు అంతా సమీపంలోని సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. తమపై రౌడీ ముక్కలు శంకర్, దేవేంద్ర, విజయ్ మరికొందరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరడం జరిగింది. నా పేరు సాయి లోకేశ్వర్ రెడ్డి. నేను శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. అక్కడ మొన్న రాత్రి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చే టైంలో వెంకటేశ్వరపురం ఎస్జర్ కాలేజ్లో చైర్మన్ బర్త్డే అయిపోయి ఇంటికి వచ్చే టైంలో వాళ్ళని అక్కడ ఆపి డబ్బులు అడిగి డబ్బులు డిమాండ్ చేసేటప్పుడు డబ్బులు ఇస్తే తప్ప పంపించమని చెప్తే మా తమ్ముడు వాళ్ళు నాకు ఫోన్ చేసి రమ్మంటే పోయినాను. పోయేసరికి నేను దిగకముందుకే నన్ను కూడా కొట్టి నేను మిమ్మల్ని కూడా పంపాను, నేను ఇక్కడే చంపేస్తా అని చెప్పి వాళ్ళ అన్న లాయర్ ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కొట్టి చేయడం జరిగింది. అక్కడ అంకుల్ వాళ్ళు చూసి కాల్ చేసి చెప్పినారు అమ్మకి. అమ్మ వచ్చేసరికి నేను అప్పటికి స్పృహ తప్పి పడిపోయినా. అమ్మ వచ్చినాక హాస్పిటల్ తీసుకుపోయినాను. అప్పుడు నా చెవు కొరికేసి పక్కనే చేసినాడు దేవేంద్ర అనే ఆయన. వాళ్ళు మా తమ్ముడు వాళ్ళని అంటే ఎందుకని చెప్పి నేను పోయి అడిగే లోపలనే కొట్టేసినారు అంకుల్. ఫస్ట్ ఎందుకు అలా నేను అక్కడే చదివిన అంకుల్ 8 years. తెలిసిన వాళ్ళు ఏంటారు మాట్లాడడానికి వెళ్ళిపోతే వెంటనే కొట్టి ఎట్లా పడితే అక్కడ కొట్టడం అట్లా చేశారు. ఫస్ట్ అక్కడ 3 members ఉన్నారు అంకుల్. తర్వాత లాయర్ వచ్చిన తర్వాత 11-12 అట్లా అయినారు అంకుల్. అందరూ అక్కడ వెంకటేశ్వరపురం వాళ్ళు అంతా ఓటర్ సైడ్. మీ తమ్ముడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడ. కాలేజ్. ఏం పేరు? సాయి కార్తిక్ రెడ్డి. ఫంక్షన్ పోయి వస్తున్నా ఎస్జిఆర్ స్కూల్ దగ్గర వెంచర్ల దగ్గర ఫంక్షన్ పోయి వస్తుండగా మా తమ్ముని ఫ్రెండ్ని కొట్టినాడు. మా ఫ్రెండ్ని తమ్ముని కొట్టింటే మా ఫ్రెండ్ని పంపించడం తీసుకురాబో అని చూపించి అని కొట్టినాడు. 9:30-10 ఆ మధ్యలో రాత్రి డబ్బులు అడిగినందుకు మా దగ్గర డబ్బులు లేవు. భారీగా ఘోరంగా కొట్టినాడు. మా తమ్ముడు చెవు కొరికేసినాడు. చెవు కొరికేసి దారుణంగా చచ్చే స్టేజ్లో పడిపోయినాడు. కాళ్ళు చేతులు దండం పెట్టినా కూడా వదలలేదు. మా ఏడ్చి కాళ్ళు ముఖ్య అన్ని దండం పెట్టినా కూడా వదలలేదు సార్ వాళ్ళ. జరిగిన సంఘటన ఏమంటే ఎస్జిఆర్ స్కూల్ దగ్గర గురువారం రోజు రాత్రి ఎస్జిఆర్ స్కూల్ చైర్మన్ కొండారెడ్డి బర్త్డే ఫంక్షన్కు మా పిల్లలు చూడడానికి పోయినారు. చూసి వస్తుండగా అక్కడున్న శంకర్ లాయర్ అనే అబ్బాయి వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి మా పిల్లలను చాలా దూరంగా కొట్టినారు. బండి బిగించి చేతులు కూర్చుకొని మా తోటి పిల్లల బండి గురించి కూర్చుకొని తోటి పిల్లలను కూడా కొట్టినారు. చాలా దుర్మార్గంగా కొట్టినారు. చాలా అంటే చనిపోలేదు అంతే. మా మనోడు చావబ్రతుల్లో ఉన్నాడు. పోయి కింద పడ్డా కానీ వెనక ముందర వెళ్ళి చేతులు ఇరగదీసి రోడ్డులో గ్రావెల్ రోడ్లో మెటల్ రోడ్లో ఈడ్చి చాలా బీభత్సం చేసినారు. కాబట్టి మేము పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని కోరేది కాబట్టి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. తోటి ప్రజలు ఎవరైనా సరే ఈ విషయం ఎవరికి జరగకూడదు, జరగకుండా చూడాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పైన ఉందని నేను ఆశిస్తున్నాను. ఇంతకుముందు మాకు ఎలాంటి మనస్పర్ధ లేదు. మా వాళ్ళు పిల్లలు వాళ్లకు మాకు వాళ్ళ ఊరేదో తెలియదు, మాకు మా పిల్లలకు వాళ్ళకు తెలియదు, వాళ్ళ పిల్లలు మాకు తెలియదు. ఏమి సంబంధమే లేదు. మా పిల్లలు ఫంక్షన్ పోయి వస్తున్నారు అంతే. వాళ్ళు బండి బిగించి ఎదుర్కొంచుకొని బండి కింద దొరికి బండి దగ్గర పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు డిమాండ్ చేస్తే మా దగ్గర లేవు అంకులని చెప్పినారు. చేతులు ఎత్తి దండ పెట్టినా కాళ్ళకు తిప్పుతామంటే కూడా వదిలిపెట్టకుండా పెట్టినారు. చాలా బీభత్సంగా కొట్టినారు. మొత్తం సీసీ ఫుటేజ్లో కూడా అన్ని రకాలుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వీలైనంత వరకు అది పోలీసు సిఐ దొరగారికి, డిఎస్పీ దొరగారికి, ఎస్పీ దొరగారికి మేము అన్నీ చూపించగలుగుతాము. చూపించిన తర్వాత వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నమస్కారం సార్. బండి తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బండి చెప్పినారు. బండి వాళ్ళ దగ్గర నుంచి బండి బిగించి వాళ్ళ దగ్గరనే ఉంది సార్. కాబట్టి న్యాయం చేయాలని. ఎంతమంది ఉన్నారు దాడిలో? దాడిలో సుమారు 6-7 మంది ఉన్నారు సార్. దాడిలో
వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నువ్వు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొట్టినారు, పిల్లలను పోయిన వాళ్ళని పోయినట్టు కొట్టినారు. రిక్వెస్ట్ చేసి కాళ్ళకు మొక్కుతామంటే వదలకుండా కొట్టినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బరాయుడు దారుణ హత్య. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీ నాయకులు హత్య రాజకీయాలకు చరమగీతం పాడండి, లేకుంటే తాము తగ్గేది లేదని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు. సీతారామపురం గ్రామంలో జరిగిన పెద్ద సుబ్బరాయుడు హత్య ఘటనపై ఎస్పీకి వినతి అందజేసిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఆలూరు ఎమ్మెల్యే. రౌడీ మూకల ఆకృత్యాలు, దారికాచి నగదు కోసం దాడులు, విద్యార్థిని కొట్టి చెవిని కొరికిన ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.